ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే చట్టాలు చదువుతావేంటి? మీకోసం రాజమందిరంలో పంచపక్ష ప్రమాణాలు సిద్ధంగా ఉన్నాయి. పంచభక్ష ప్రమాణాలు. ఈ పదం మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. కానీ అసలు ఆ పంచభక్షాలు అంటే ఏంటో మీకు తెలుసా? మన పూర్వీకులు కేవలం రుచి కోసం కాకుండా మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందేలా ఈ సమతుల్య ఆహార పద్ధతిని రూపొందించారు. ఈ పంచభక్షాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది భక్ష్యం. ఇవి పంటితో నమిలి తినేవి. ఉదాహరణకు గారెలు, బూరెలు, లడ్డూలు, అరిసెలు. వీటిని బాగా నమిలితేనే లాలాజలం కలిసి జీర్ణక్రియ నోటిలోనే మొదలవుతుంది. ఇక రెండవది భోజ్యం. ఎక్కువగా నమలకుండా సులభంగా మింగేవి, అంటే అన్నం, పులిహోర ఇలాంటివి. ఇవి శరీరానికి ప్రధాన శక్తినిస్తాయి. ఇక మూడవది లేహ్యం. ఇవి నాలుకతో నాకి రుచి చూసేవి. ఉదాహరణకు పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి ముద్ద, తేనె. ఇవి మన రుచి గ్రంథులను యాక్టివేట్ చేస్తాయి. ఇక నాలుగవది చోష్యం. ఇవి నోటితో పీల్చుకొని రసాన్ని ఆస్వాదించేవి. ఉదాహరణకు మామిడి పండు, చెరుకు గడ. వీటి వల్ల ఎంజైమ్స్ నేరుగా రక్తంలోకి చేరుతాయి. ఇక ఐదవది పానీయం. ఇవి తాగే పదార్థాలు. ఉదాహరణకు పానకం, మజ్జిగ. ఇవి తిన్న ఆహారం సాఫీగా కదలడానికి తోడ్పడతాయి. మరి మీకు ఇందులో ఏ భక్ష్యం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.